హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళని చూసి ఉంటారు, గవర్నమెంట్ జాబ్కి న్యూస్ పేపర్ ఎలా చదవాలి. సో నేను ఈ వీడియో 2 పార్ట్స్గా చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ని ఎలా చదవాలని ఫస్ట్ వీడియోలో చెప్తా. సెకండ్ వీడియో వచ్చేసి ఏం చదవాలి, ఈ న్యూస్ పేపర్లో ఏం చదవాలి అనేది సెకండ్ వీడియో చెప్తా. రెండు ఒక వీడియోలో చేద్దాం అనుకున్నా, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైద్దని 2 వీడియోస్లో చేస్తున్నా. అండ్ ఏం చదవాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది వేరే వీడియో చేద్దామని ఆగా. సో ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ని ఎలా చదవాలని ఈ వీడియోలో చెప్తా. సో నేను ఏంటిదంటే అంటే ఇలాగే చదవమని చెప్పట్లేదు. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యా, నేను ఎలా చదివా, నాకు న్యూస్ పేపర్ ఎలా యూజ్ అయింది, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో అయితే మీకు యూజ్ అయింది. మీ టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వదు. ఫస్ట్ అయితే వీడియో మీరు లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయింది అండ్ చాలా మందికి యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, న్యూస్ పేపర్ అనేది చదవడం వల్ల చాలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే న్యూస్ పేపర్లో వాడే పదాలు కానీ టర్మినాలజీ కానీ చాలా బాగా రాస్తారు. అది ఎవరు రాస్తారంటే ఆ న్యూస్ పేపర్ని చాలా చాలా సమాజంలో ఉన్న చాలా చాలా మంది మేధావులు అండ్ హైలీ టాలెంటెడ్ పీపుల్, సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు, పొలిటీషియన్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఇలా చాలా మంది న్యూస్ పేపర్లో మంచి మంచి ఆర్టికల్స్ రాస్తారు. అవి చాలా ఇంపార్టెంట్. అవి చదవడం వల్ల ఏమైందంటే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. అండ్ దాని డెప్త్గా రాస్తారు వాళ్ళు. అవి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ పేపర్ చదవడం వల్ల మన చుట్టూ ఏం జరుగుతుంది అంటే స్టేట్లో ఏం జరుగుతుంది, మన ఇండియా దేశంలో ఏం జరుగుతుంది, అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ ఏం జరుగుతుందని అవి తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా అవి మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సపోజ్ ట్రంప్ ఉన్నాడు, టారిఫ్ వేసాడు, 50% టారిఫ్ వేసిండు ఇండియా మీద. వాటి వల్ల ఆ టారిఫ్ వల్ల ఒక సామాన్యుడు ఎలా ఇబ్బంది పడతారు అనేది మన పేపర్ నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి రాసే వాళ్ళు చాలా టాలెంటెడ్ పీపుల్ అనమాట. సో అందుకనే అట్లా కూడా పేపర్ యూజ్ అయింది. అంటే ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవచ్చు పేపర్ చదవడం వల్ల. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయింది అనుకోండి, మీకు అది ఏమైందంటే ఇప్పుడు సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నాం అనుకోండి, లైక్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు. నా అనాలిసిస్ ప్రకారం ఇది, అది అందరూ కదా, నా అనాలిసిస్ ప్రకారం ఏం చేస్తానని 30 to 40% న్యూస్ పేపర్ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి. లైక్ జీకే, కరెంట్ అఫైర్స్, బిట్స్ అన్ని లాంటి ఎగ్జామ్ పేపర్ నుంచే వస్తాయి. మీరు గమనించి చూసుకోండి, ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకోండి. గ్రూప్ 1 పేపర్ కానీ సివిల్స్ పేపర్ కానీ వాళ్ళు డైలీ జరిగే వాళ్ళు మనకి ఎగ్జామ్లో ఇస్తారు. పేపర్ రిలేటెడే ఉంటాయి. అండ్ మనకి ఇప్పుడు గ్రూప్ 1 కానీ, ఇప్పుడు లైక్ గ్రూప్ 1 తీసుకున్నాం, లేకపోతే సివిల్స్ యూపీఎస్సి సివిల్స్ పేపర్ తీసుకున్నాం. సో వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే మనకి ఎడిటోరియల్ పేజెస్ ఉన్న ఆర్టికల్స్ ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళు డిస్క్రిప్టివ్ ఉంటదిగా. ఆ ఎడిటోరియల్ పేజ్ రాసే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, టాలెంట్ పీపులే రాస్తారు. సో వాళ్ళు అవి ఫాలో అవుతారు. సో ఆ ఆర్టికల్స్ చదవడం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చింది మనకి. సో ఎందుకంటే హైలీ టాలెంట్ పీపుల్ రాస్తారు కదా. హైలీ టాలెంట్ పీపుల్ అంటే వాళ్ళు ఎవరు ఉండరు, హైలీ టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ కావచ్చు, హైలీ టాలెంటెడ్ ప్రొఫెసర్స్ కావచ్చు, హైలీ టాలెంటెడ్ పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సామాజిక కార్యకర్తలు, ఇవన్నీ ఇంతమంది ఉంటారు. ఇది మన లైఫ్ కి చాలా చాలా యూజ్ అవుతుంది. మామూలుగా చాలా చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు రాసే పద ప్రయోగం కానీ టర్మినాలజీ కానీ అవి చదవటం వల్ల మన బ్రెయిన్ పెరిగిపోద్ది. అంటే మీన్స్ మన ఆలోచన విధానం మారిపోద్ది. సో అందుకని చదవమని చెప్తా. సో నేనైతే పేపర్ని మ్యాక్సిమం అన్ని పేపర్లు చదివేవాడిని. ఎందుకంటే నాకు చదవడం చాలా ఇష్టం. సో అన్ని పేపర్లు చదివేవాడిని. సో నేను కేవలం ఇన్ఫర్మేషన్ కోసం చాలా ఇన్ఫర్మేషన్ దొరికేది.
అవన్నీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకునేవాను ఒక పేపర్, ఒక బుక్, నోట్ బుక్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, నేను ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తే అవి కట్ చేసుకొని పెట్టుకునేవాడిని, దగ్గర పెట్టుకునేవాడిని. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కాదు కానీ చాలా నాలెడ్జ్ వచ్చిందని, చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు పేపర్ చదవడం వల్ల. అందుకని మ్యాక్సిమం అన్ని పేపర్లు చదువుకుంటూ వచ్చేవాడిని. సో అట్లా చదివేవాడిని. సరే, మీరు మీరు ఒక పేపర్, అన్ని పేపర్లు చదవడం ఎట్లా, ఒక పేపర్ ఏదో ఒక పేపర్ చదవండి, మీకు యూజ్ అయ్యే పేపర్ కంపల్సరీగా చదవండి. మీకు నచ్చిన పేపర్ ఏదో ఒకటి కంపల్సరీగా మంచిగా మంచిగా నీట్ గా అర్థం చేసుకుంటే పదాలు. దానివల్ల మీకు ఆ చదవడం వల్ల ఏంటిదంటే చాలా ఇప్పుడు అంటే వాళ్ళు రాసే విధానం వల్ల మనం రెగ్యులర్ గా ఫాలో అయితే మనకి ఎంత కొంత నాలెడ్జ్ వస్తుంది, అది మనకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అందుకోసమే చదవమని చెప్తున్నా. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఎలా చదవాలి అంటే ఇది మొత్తం నా అనాలిసిస్తే, ఈ మొత్తం నేను ఇలా చదివా అని చెప్తున్నా. సో మీకు నచ్చినట్టు మీరు చదవండి. సో నా సజెషన్ ఇదని చెప్తున్నా. సో నేనేం చేస్తానంటే పేపర్ని 4 పార్ట్స్ కి డివైడ్ చేస్తా. సో 4 పార్ట్లు అంటే ఫస్ట్ ఏ పేపర్ అయినా సరే, ఎందుకంటే ఏ పేపర్ అయినా, ఏ న్యూస్ పేపర్ అయినా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో నేనేం చేశానంటే 4 పార్ట్లు డివైడ్ చేశాను. ఫస్ట్ పేపర్ వచ్చేసి మెయిన్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఎడిటోరియల్ పేజ్, అంటే ఫస్ట్ పార్ట్ అంటే మెయిన్ పేజ్ అని, తర్వాత సెకండ్ పేజ్ వచ్చేసి ఎడిటోరియల్ పేజ్ అని, థర్డ్ పేజ్ వచ్చేసి బిజినెస్ పేజ్, ఫోర్త్ పేజ్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించిన పేజ్. ఇవి 4 పార్ట్లు నేను డివైడ్ చేసుకున్నా. సో ఫస్ట్ పేజ్ ఏంటంటే మెయిన్ పేజ్ ఏంటిదంటే మెయిన్ మనకు ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇప్పుడు లైక్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వేసేయాలని చెప్పాక అలాంటిది ఇస్తారు. దానికి రిలేటెడ్ సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఇస్తారు. ఇది ఏ పేపర్ కైనా ఇదే ఉంటుంది, సేమ్ పేపర్ ఉంటుంది. సో అది ఉంటుంది, అది మెయిన్. అది మనం కూడా చదవాలి, మెయిన్ పేపర్ కూడా చదవాలి ఖచ్చితంగా. ఇంటర్నేషనల్ న్యూస్ ఏదైనా వస్తే ఖచ్చితంగా చదవాలి. చదవటం వల్ల మనకి చాలా నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం మనం. ఇదైతే నిజం. కంపల్సరీగా చదవండి. ఇంటర్నేషనల్ కి సంబంధించిన న్యూస్ ఏదైనా వస్తే చదవండి. ఎందుకంటే ప్రపంచం అంతా కనెక్ట్ అయి ఉంటది, వరల్డ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటది. సో ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది, మనం ఎఫెక్ట్ అవుతాం, ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతాం. సో అది ఖచ్చితంగా చదవాలి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పేజ్ అని చెప్పాక, మెయిన్ పేజ్ లో ఒక న్యూస్ వచ్చింది, దానికి సంబంధించిన సెకండ్ పేజీ థర్డ్ పేజ్ లో ఉంటది. సో అవి చదవాలి. ఇప్పుడు సపోజ్ టారిఫ్ అన్నా, నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా కావచ్చు, ఇంకా పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన అవార్డు ఫస్ట్ పేజీలు వేస్తారు, దానికి రిలేటెడ్ సెకండ్ పేజీలు వేస్తారు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది నేను సెకండ్ పార్ట్ లో డిస్కస్ చేస్తాం. ఏం చదవాలన్న దాంట్లో చెప్తా. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ మెయిన్ పేజ్ లో అది ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్ వచ్చేసి ఎడిటోరియల్ పేజ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి థర్డ్ పేజీలో లెఫ్ట్ సైడ్ లో వ్యాసాలు ఉంటాయి, ఎస్ఐ రైటింగ్. దాన్ని ఎడిటోరియల్ పేజెస్ అంటారు. పైన కింద కలిపి రెండు ఎడిటోరియల్ పేజీలు. పై చాలా ఇంపార్టెంట్. అది రాసేది మాత్రం హైలీ 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 టాలెంటెడ్ పీపుల్. నార్మల్ పీపుల్ రాయలేదు, చాలా టాలెంటెడ్ పీపుల్ అయితేనే రాస్తారు. అది లెఫ్ట్ సైడ్ లో ఉంటది. అది మన థర్డ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటది. సో వాళ్ళు వాడే పదప్రయోగం కానీ, టర్మినాలజీ కానీ చాలా చాలా డెప్త్ ఉంటది. అది కొంచెం అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే మీరు కనుక అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎడిటోరియల్ పేజెస్ రాసే స్టేజ్కి వెళ్తే మీరు లైఫ్ లో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నట్టు. అంత ఇంపాక్ట్ ఉంటది అవి వ్యాస రచనలు. దాంట్లో నేషనల్ అంటే ఓన్లీ మన ఇండియన్స్ రాసేది వేరు, ఇంటర్నేషనల్ గా రాసే ప్రొఫెసర్స్ వేస్తారు, ఎక్కడ సైంటిస్ట్ చేస్తారు, అండ్ ఇంకా ప్రతిదీ చేస్తారు ఖచ్చితంగా. అవి చాలా 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 ఇంపార్టెంట్. మెయిన్ యూపీఎస్సీకి, ఈ సివిల్స్ కి, గ్రూప్ 1 కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుసు అది, వాళ్ళు ఫాలో అవుతారు బాగా. సో అది చాలా ఇంపార్టెంట్. మనము నార్మల్ పీపుల్ కూడా చదవచ్చు, ఎందుకంటే ఏం లేదు, మనం జస్ట్ నాలెడ్జ్ గెయిన్ కోసం చదవచ్చు. ఎందుకంటే అది ఎడిటోరియల్ పేజెస్, అది చదవండి. ఇప్పుడు మాక్సిమం మంచి ఆర్టికల్ అయితే కట్ చేసి దగ్గర పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. అదైతే ఫాలో అవ్వండి. దాంట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి, ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉంటాయి అందులో, అవి కూడా రాసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పేజ్ వచ్చేసి దీంట్లో ఏముండదు, జస్ట్ బిజినెస్ పేజీలో ఏముంటదంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏముండదని కదా, చాలా ఇంపార్టెంట్. రెపో రేట్ అని అంటారు. రెపో రేట్ అంటే జస్ట్ ఇప్పుడు ఆర్బీఐ ఉందిగా,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని కమర్షియల్ బ్యాంక్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్పి ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, ఇలాంటి బ్యాంక్స్ అనికి అప్పు ఇచ్చేదాన్ని ఏమంటారు, వాణిజ్య బ్యాంకులకి అప్పు ఇచ్చేదాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే అప్పుని రెపో రేట్ అంటారు. అది ఎన్ని బేసిక్ పాయింట్ పెరిగింది, ఎంత పెంచారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అవి చాలా బేసిక్ పాయింట్స్ ఎంత పెంచింది అనేది ఇంపార్టెంట్. అవి రావచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సంబంధించిన వాణిజ్యానికి సంబంధించి చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఎప్పటికెప్పుడు. అవి మనం గమనించుకుంటూ ఉండాలి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా బిట్స్లోకి రావచ్చు. అండ్ అవి అలా ఇంకా దాంట్లో వచ్చేసి ఇంకా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. సో అవి కూడా రాసుకోవాలి, ఇంపార్టెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన పేజ్, 4th పేజ్ వచ్చేసి నేషనల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఇంట్లో అంటే కొన్ని పేపర్లు, మాక్సిమం అన్ని పేపర్లు వేస్తారు. నేషనల్ కి ఇంటర్నేషనల్ కి సంబంధించి ఒక పేజీలో వేస్తారు. సో మన భారతదేశంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు కొత్త బిల్లులు పాస్ అవుతున్నాయి, కొత్త చట్టాలు వస్తున్నాయి, అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాటి ఎట్లా మారుతా ఉంది, మన కాన్స్టిట్యూషన్ ఎట్లా చేంజ్ అవుతా ఉంది, మన ఎగ్జిక్యూటివ్ బాడీ ఎట్లా చేంజ్ అవుతా ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏం జరిగింది, ఇప్పుడు మన ప్రధాని మోదీ వేరే ఏ దేశానికి వెళ్ళారు విజిటింగ్ కి, నెక్స్ట్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి జియో పాలిటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా కీ రోల్ పే చేస్తాయి. ఎందుకంటే మన డైలీ లైఫ్ లో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ గా, ప్రపంచం అంతా కనెక్ట్ అయి ఉంది కాబట్టి జియో పాలిటిక్స్ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడు ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి మార్పులు వస్తున్నాయి తెలుసుకోవడం చాలా అవసరం. సో ఈ పేజ్ అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అవి వచ్చే పేజెస్ ని, వచ్చే టాపిక్స్ ని కంపల్సరీ ఒక నోట్బుక్ తీసి దాంట్లో రాసుకోండి. అవి రిజైన్ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఒక 3 months నుంచి కానీ 6 months నుంచి కానీ పేపర్ లో నుంచే వస్తాయి. మాక్సిమం పేపర్ నుంచే ఇస్తారు నాకు తెలిసి, నా అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే పేపర్ అనేది డైలీ లైఫ్. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్ అయినా వాళ్ళు ఏం చూస్తారంటే, మన ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ అన్ని కూడా పేపర్ రిలేటెడే ఉంటాయి మాక్సిమం. అంటే అన్ని ఉండవని కాదు, మాక్సిమం పేపర్ రిలేటెడ్ నుంచే ఇస్తారు వాళ్ళు. సో అందుకని పేపర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించే కాదు, మన నాలెడ్జ్ పెంచుకోవాలన్నా పేపర్ చదవాలి ఖచ్చితంగా. సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సో నేనైతే పేపర్ని 4 parts డివైడ్ చేశాను అని చెప్పా. ఫస్ట్ మెయిన్ పేజ్, సెకండ్ వచ్చేసి ఎడిటోరియల్ పేజెస్, థర్డ్ వచ్చేసి బిజినెస్ పేజ్, 4th వచ్చేసి నేషనల్ ఇంటర్నేషనల్ పేజ్. సో ఈ 4 మీరు ఇంపార్టెంట్ చదువుకుంటా ఉండాలి. సో వీడియోలో అయితే నేను ఏం చేశానంటే ఎలా చదవాలో చెప్పా. అంటే నేను ఎలా చదవమని, అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పా. ఖచ్చితంగా యూజ్ అవుతుంది పేపర్ ఇలా చదవాలనే. నేను అలా చదివా కాబట్టి నెక్స్ట్ పేజ్లో ఏం చదవాలో చెప్తా, నెక్స్ట్ వీడియోలో ఏం చదవాలో చెప్తా. ఎందుకంటే ఇది పెద్ద వీడియో వద్దని నేను చదవలేదు, ఎందుకంటే అది చాలా మంచి వీడియో. అది ఎలా చదవాలి నేను రాసుకున్నా, ఒక పేపర్లో రాసుకున్నా. ఆ వీడియో చేసి PDF లో పెడతా మీకు. అవి చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. అండ్ ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా విద్య అనుకుంటే షేర్ చేయండి. అండ్ నేను తప్పు మాట్లాడుంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.